హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం వడ్ల గింజలో బియ్యపు గింజ అనే కథ చెప్పుకుందాం. మెస్సినా పరిపాలకుడు లియోనాటో. ఈయన కుమార్తె పేరు హీరో. బియాట్రిస్ అనే పిల్ల లియోనాటో తమ్ముడి కుమార్తె. హీరో బియాట్రిస్లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే వారి మనస్తత్వాల్లో చాలా తేడా ఉంది. హీరో ఎప్పుడు గంభీరంగా ఉండేది. బియాట్రిస్ అలా కాకుండా ఎంతో ఉల్లాసంగా ఉంటూ తన చలోక్తులతో హీరోను రంజింపజేస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు లియోనాటో భవనానికి కొందరు అతిథులు వచ్చారు. వారు అంతకు ముందే ముగిసిన యుద్ధంలో పాల్గొని తమ తమ దేశాలకు తిరిగిపోతూ మెస్సీనాలో ఆగారు. వారిలో ఒకడు అరగాన్ దేశపు రాజు డాన్ పీడ్రో. రెండోవాడు అతని మిత్రుడైన క్లాడియో. ఇతను ఫ్లారెన్స్ రాజు. వారి వెంట పడువా రాజకుమారుడు బెనడిక్ కూడా ఉన్నాడు. ఇతను గొప్ప మాటకారి, హాస్యగాడు కూడా. వీరు ముగ్గురు లియోనాటోకు చిరపరిచితులే. ఆయన ఈ అతిథులను తన కుమార్తెకు, తమ్ముని కుమార్తెకు, మిగిలిన వారికి పరిచయం చేశాడు. బెనడిక్ తన సహజ ధోరణిలో లియోనాటోతో కబుర్లు సాగించాడు. మాటకారితనంలో తనతో అతను పోటీ పడుతున్నాడని రోషం వచ్చి బియాట్రిస్, బెనడిక్ మహాశయ, ఎవరో వినిపించుకోకపోయినా మీరు సంభాషణ మానర్లాగుందే అన్నది. ఈ మాటలు వినగానే బెనడిక్కు కోపం వచ్చింది. కిందటిసారి తాను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా బియాట్రిస్ ఇలాగే తనను చీటికి మాటికి వెటకారం చేసిందని జ్ఞాపకం వచ్చి అతను, అమ్మాయి గారు, మీరు ఇంకా జీవించే ఉన్నారా అని అడిగాడు. ఇంకేముంది, వారిద్దరి మధ్య వాగ్యుద్ధం ప్రారంభమైంది. ఇద్దరు ఒకరినొకరు క్షమించరాని మాటలు అనుకున్నారు. హీరో మాత్రం ఇదంతా చూస్తూ మౌనంగా కూర్చుంది. క్లాడియో ఆమె అందం చూసి ముగ్ధుడయ్యాడు. కిందటిసారి అతను చూసినప్పుడు ఆమె చాలా చిన్నపిల్ల. క్లాడియో మిత్రుడైన డాన్ పీడ్రో బెనడిక్ బియాట్రిస్ల వాగ్యుద్ధానికి చాలా ఆనందించాడు. వీరిద్దరూ సమవుజ్జీలు, వీరికి వివాహం చేస్తే చాలా బాగుంటుంది అన్నాడు నవ్వుతూ. దానికి లియోనాటో, అయ్యో, పెళ్ళైన వారం రోజుల్లో ఇద్దరు పిచ్చోళ్ళైపోరు అన్నాడు. తర్వాత డాన్ పీడ్రో, క్లాడియోలు తమ బసకు తిరిగి వచ్చారు. అక్కడ క్లాడియో తన మిత్రుడితో తనకు హీరోపై ప్రేమ కలిగినట్టు బయటపెట్టాడు. ఈ విషయాన్ని డాన్ పీడ్రో లియోనాటోతో చెప్పాడు. లియోనాటోతో వారి వివాహానికి అభ్యంతరం చెప్పలేదు. క్లాడియో హీరోతో మాట్లాడి తనను పెళ్లాడవలసిందిగా కోరాడు. హీరో కూడా అందుకు సమ్మతించింది. వారిద్దరికీ పెళ్లి నిశ్చయమైంది. ముహూర్తం కూడా కొద్ది రోజుల్లో ఏర్పాటైంది. ముహూర్తం రోజు ఎప్పుడు వస్తుందా అని ముళ్ళ మీద ఉన్న క్లాడియోకు కాలయాపన కాగలందుకు డాన్ పీడ్రో ఒక నాటకం ఆడ తలపెట్టాడు. బీట్రిస్ బెనడిక్లకు వివాహం అయితే బాగుంటుందని ఆయన ఇదివరకే అనుకున్నాడు. ఇప్పుడు అది సాధించే ఉపాయం కూడా ఆయన ఆలోచించాడు. అదేంటంటే బెనడిక్ బియాట్రిస్లు తమ విరోధం మాని ఒకరినొకరు ప్రేమించేలా చేయడం. ఇందులో సహాయం చేయడానికి లియోనాటో, ఆయన కుమార్తె హీరో కూడా సమ్మతించారు. ఈ నాటకంలో మొదటి రంగం ఇలా ప్రారంభమైంది. బెనడిక్ ఒంటరిగా ఒక పొదరింట్లో కూర్చుని ఏదో చదువుకుంటున్నాడు. ఈ సంగతి తెలియని వారిలాగా డాన్ పీడ్రో, లియోనాటో, క్లాడియోలు సంభాషించుకుంటూ పొదరింటి పక్కగా వచ్చారు. చూడు లియోనాటో, మీ బియాట్రిస్ నిజంగా బెనడిక్ను ప్రేమిస్తుందంటారా? ఆ పిల్ల ఎవరిని ప్రేమించేదానిలా కనిపించదే అన్నాడు డాన్ పీడ్రో. అయ్యో రామా, నేను అలాగే అనుకున్నాను. కానీ చిత్రం ఏమిటంటే అది తనకు బెనడిక్ అంటే ఎంతో విరోధం ఉన్నట్టు కూడా పైకి నటిస్తుంది అన్నాడు లియోనాటో. అదంతా దొంగ వేషం. బియాట్రిస్ బెనడిక్ట్ కోసం తప్పిస్తుందని హీరో నాతో స్వయంగా చెప్పింది. బెనడిక్ ఆమెను ప్రేమించిన పక్షంలో బియాట్రిస్ ఏమైపోతుందోనని హీరోకు భయంగా కూడా ఉంది అన్నాడు క్లాడియో. బెనడిక్ మట్టుకు బియాట్రిస్ను ప్రేమించడం కల్లో మాట అన్నాడు లియోనాటో. డాన్ పీడ్రో కొంచెం ఆలోచించినట్టు నటించి, పోనీ మనం ఈ సంగతి బెనడిక్తో చెప్పేస్తే అన్నాడు. ఇంకా నయం, ఈ సంగతి తెలిస్తే బెనడిక్ బియాట్రిస్ను మరింత ఏడిపించుకు తింటాడు అన్నాడు క్లాడియో. ఏడిపిస్తే అతని ఉరి తీసినా పాపం ఉండదు. పాపం బియాట్రిస్ ఎంత మంచి పిల్ల. ఆమె చేసిన ఒక్కగానొక్క తప్పు బెనడిక్ను ప్రేమించడం మాత్రమే అన్నాడు డాన్ పీడ్రో. తర్వాత వాళ్ళు మరొక విషయం మాట్లాడుకుంటూ ముందుకు సాగిపోయారు. వారి సంభాషణ మొత్తం పొదరింట్లో ఉన్న బెనడిక్ విన్నాడు. నిజానికి వారి ఉద్దేశం కూడా అదే. వారి మాటలపై అతనికి గురి కుదిరింది. బియాట్రిస్ను అతను ప్రేమించి తీరాలి అని అనుకున్నాడు. అది వరకు ఆమెతో విరోధం కట్టినందుకు పశ్చాత్తాపడ్డాడు. మరి కొంచెం సేపటికి బియాట్రిస్ వచ్చి, నేను పోను మొర్రో అంటే నన్ను పంపారు, భోజనాలకు రావచ్చునని చెప్పమన్నారు అని అన్నది. అయ్యో,
పాపం నీకెంత శ్రమ కలిగించారు బియాట్రిస్ అన్నాడు బెనెడిక్. బియాట్రిస్ అతనిలో మార్పు గమనించకుండా తన మొరటు హాస్యధోరణిలో మాట్లాడింది. కానీ బెనెడిక్ చెవులకు ఆ పరుషపు మాటలలో ప్రేమ దాగి ఉన్నట్టు ధ్వనించింది. మగవాళ్ళు బెనెడిక్కు పన్నిన ఉచ్చులాంటిదే హీరో కూడా బియాట్రిస్ కోసం పన్నింది. ఉర్సులా, మార్గరెట్ అని హీరోకు 2 చెలికత్తెలున్నారు. ఆమె మార్గరెట్తో, మన బియాట్రిస్ మన అతిథులతో ఏదో మాట్లాడుతుంది, నువ్వు వెళ్ళి ఆమె చెవిలో రహస్యంగా హీరో తోటలో ఉర్సులాతో నీ గురించి ఏదో చెప్తుంది, నువ్వు చల్లగా పొదరింట నక్కి అదేంటో విను అని చెప్పు అంది. ఈ ఎత్తు పారింది. బియాట్రిస్ తోటలోకి వచ్చి హీరో ఉర్సులాతో మాట్లాడుతూ ఉండడం గమనించింది. ఆకులతో దట్టంగా మూసుకొని ఉన్న పొదరింట చల్లగా దూరింది. అంతకు కొద్దిసేపటి పూర్వం బెనెడిక్ కూర్చొని ఉన్న పొదరిల్లే అది. కాసేపటికి హీరో ఉర్సులా వెంట అటుగా వస్తూ, నీకు తెలియదు ఉర్సులా, బియాట్రిస్ వట్టి పేడకట్టే, మనం ఏం చెప్పినా లాభం లేదు అన్నది. ఇంతకీ బెనెడిక్ బియాట్రిక్స్ కోసం తప్పించిపోతున్న మాట నిజమేనా అని అడిగింది ఉర్సులా. నాకు మాత్రమేం తెలుసు, క్లాడియో, డాన్ పీట్రోలు ఇద్దరూ నాకు ఆ సంగతి చెప్పి బియాట్రిస్కు చెప్పమన్నారు. అంతకంటే తలకు మాసిన పని మరొకటి ఉండదని నేను వారితో అన్నాను. ఈ సంగతి బియాట్రిస్కు తెలిస్తే బెనెడిక్ను మరింత గేలి చేయదు అన్నది హీరో. బెనెడిక్ లాంటి యోగ్యుడు తనను ప్రేమిస్తున్నాడని తెలిసాక గేలి చెయ్యదేమో అన్నది ఉర్సులా. తర్వాత వాళ్ళిద్దరూ హీరో పెళ్లి గురించి మాట్లాడుకొని ఆమె పెళ్లి దుస్తులు చూసే నెపం మీద వెళ్ళిపోయారు. ఈ సంభాషణ విన్నాక బియాట్రిస్ మనసు పూర్తిగా మారిపోయింది. ఈసారి కలుసుకున్నప్పుడు ఆమె బెనెడిక్తో ఎంతో ప్రేమగా మాట్లాడింది. చూస్తూ ఉండగానే వారి శత్రుత్వం దృఢమైన ప్రేమబంధంగా మారిపోయింది. కానీ హీరో క్లాడియోల ప్రేమబంధానికి మరింత పురుగుముట్టింది. డాన్ పీడ్రో సవతమ్ముడు డాన్ జాన్ అనేవాడు కూడా యుద్ధాల నుంచి తిరిగి వస్తూ మెస్సీనాలో దిగాడు. ఇతనిది మంచితత్వం కాదు. ఎప్పుడూ ఎవరికి ఏమి హాని చేద్దామా అని చూస్తూ ఉంటాడు. అతనికి తన అన్న అంటే పడదు. ఆయన మిత్రుడు కనుక క్లాడియోని చూస్తే కూడా అసహ్యమే. క్లాడియో హీరోను సుఖంగా ఎందుకు పెళ్లాడాలి, దీనికి ఏదైనా విఘాతం కల్పిద్దాం అనుకుని అతను ఇందుకు గాను బొరాకియో అనే తన అనుచరుణ్ణి ప్రేరేపించాడు. ఈ బొరాకియో అనేవాడు అన్ని విధాలా డాన్ జాన్ లాంటివాడే. అతను హీరో చెలికెత్తి అయిన మార్గరెట్ను పెళ్లాడే ప్రయత్నం సాగించాడు. వారిద్దరికీ మాటలు కుదిరాయి. బొరాకియో తన ప్రేయసి అయిన మార్గరెట్తో, ఇవాళ రాత్రి మీ యజమానురాలు నిద్రపోయాక నువ్వు ఆమె దుస్తులు ధరించు, ఆమె పడక గది కిటికీలో నుంచి రహస్యంగా వంగి నాతో కాసేపు మాట్లాడాలి అన్నాడు. అందులో ఉన్న మోసం గుర్తించక మార్గరెట్ ఒప్పుకుంది. మర్నాడే హీరోకు క్లాడియోకు పెళ్ళి. డాన్ జాన్ తన సవతి అన్న బసకు వెళ్ళి క్లాడియో వింటూ ఉండగా, ఈ హీరో చాలా వెకిలి మనిషిలా కనబడుతున్నది. అర్ధరాత్రి వేళ తన గది కిటికీ వద్ద నిలబడి ఎవరితోనో రహస్యాలు మాట్లాడుతున్నది అన్నాడు. ఈ మాటలు వారు నమ్మలేకపోయారు. కావలిస్తే ఈ రాత్రి మీరు మాతో రండి, మీ కళ్ళతో మీరే చూడవచ్చు అన్నాడు డాన్ జాన్. ఆ రాత్రి డాన్ పీడ్రో, క్లాడియోలు డాన్ జాన్ వెంట వెళ్ళి హీరో గది గవాక్షన్ నుంచి మార్గరెట్ తన ప్రియుడితో రహస్యంగా మాట్లాడుతూ ఉండడం చూశారు. అయితే మార్గరెట్ తన యజమానురాలి దుస్తులు ధరించడం వల్ల ఆమెను చూసి వారు హీరో అని అనుకున్నారు. క్లాడియో మనసు పూర్తిగా విరిగిపోయింది. అతనికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. రేపు తనను పెళ్లాడబోయే మనిషి ఇవాళ రాత్రి ఎవరితోనో రహస్యాలు మాట్లాడడమా, ఇంతకంటే హీనం ఏమైనా ఉంటుందా అనుకున్నాడు క్లాడియో. మర్నాడు పెళ్లికి అందరూ చర్చిలో చేరి పురోహితుడు పెళ్లి తంతు ప్రారంభించబోయే సమయంలో క్లాడియో హీరోని నానా దుర్భాషలు ఆడాడు. ఏ పాపం ఎరగని హీరో విస్తుపోయి, ఏంటిలా మాట్లాడుతున్నారు, మీకు ఒంట్లో బాగానే ఉందా అని అడిగింది. లియోనార్డో డాన్ పీడ్రో కేసి తిరిగి, తమరు అలా చూస్తూ ఊరుకుంటారేంటి అన్నాడు. ఆమె అయోగ్యురాలన్న విషయం నిన్న రాత్రి నేను, నా తమ్ముడు క్లాడియో ప్రత్యక్షంగా చూశాం. క్లాడియో అలాంటి దాన్ని పెళ్లాడడం నాకు మాత్రం తలవంపులు కాదా అన్నాడు డాన్ పీడ్రో. మరుక్షణం హీరో కొయ్యబారిపోయి స్పృహ లేకుండా పడిపోయింది. ఆమె గతి ఏమవుతుందోనన్న కనికరం కూడా లేకుండా డాన్ పీడ్రో, క్లాడియోలు చర్చి నుంచి బయటకు వెళ్ళిపోయారు. హీరోకు స్పృహ తెప్పించడానికి బియాట్రిస్ విశ్వప్రయత్నాలు చేసింది. ఆమెకు హీరో మీద అపారమైన విశ్వాసం. అందుచేత వారు చేసిన ఆరోపణను ఆమె కొంచెం కూడా నమ్మలేదు. బెనెడిక్ బియాట్రిస్కు తోడ్పడుతూ, హీరో ఎలా ఉంది అని అడిగాడు. చచ్చిపోయినట్టుంది అన్నాడు బియాట్రిస్. ఈ మాట విని లియోనార్డో తృప్తిపడ్డాడు. ఎందుకంటే తన కుమార్తె పైన డాన్ పీడ్రో చేసిన ఆరోపణను ఆయన పూర్తిగా నమ్మాడు.
తనకు ఇంతటి అవమానం తెచ్చిపెట్టిన కూతురు బతికి ఉండడం కంటే పోవడమే మేలని ఆయనకు తోచింది. ఇందులో ఏదో మోసం ఉంది, నా మాట నమ్మండి అన్నాడు పెళ్లి చేయడానికి వచ్చిన పురోహితుడు. ఆయన చాలా వివేకం కలవాడు. తన పైన అభాండం పడినప్పుడు హీరో ఎలా పాలిపోయిందో, ఆమె మనస్సు ఎంత బాధపడిందో ఆయన గమనించాడు. దోష స్వభావం కలవారు అలా బాధపడరు. కొంచెం సేపటికి హీరో మూర్ఛ నుంచి తేరుకుంది. పురోహితుడు ఆమెతో, తల్లి, నువ్వు రహస్య సంభాషణ చేశావని వాళ్ళు అన్నది ఏ మనిషితో అని అడిగాడు. నేనెవ్వరినీ ఎరుగను, ఆ మనిషి ఎవరో వాళ్ళకే తెలియాలి అన్నది హీరో. ఆమె తన తండ్రితో, నాన్న, నేను నిన్న రాత్రి ఎవరితో మాట్లాడి ఉన్నా నన్ను ద్వేషించు, విసర్జించు, చిత్రవధ చేయించు అన్నది. ఏ కారణం చేతనో డాన్ పీటరో క్లాడియోలు పొరబడ్డారు అన్నాడు పురోహితుడు. మీ అమ్మాయిని మా ఇంట దాస్తాను, ఆమె చనిపోయిందని అందరికీ చెప్పండి, ఆమెను పాతిపెట్టినట్లు ప్రకటించి సమాధి కూడా కట్టించండి అన్నాడు పురోహితుడు. అందువల్ల ఏంటి ప్రయోజనం అని లియోనాటో అడిగాడు. ఆమె మరణ వార్త విన్న మీదట క్లాడియో మనసులో ఉండే కాఠిన్యం కరిగిపోతుంది. అంతేగాక అతని ప్రేమ నిజమైనది అయితే అతను ఖచ్చితంగా పశ్చాత్తాపడతాడు అన్నాడు పురోహితుడు. బెనెడిక్ట్ కూడా పురోహితుడిని బలపరిచాడు. అతను హీరో రహస్యాన్ని దాస్తానని చెప్పాడు. లియోనార్డోకు ఏ నిర్ణయం తీసుకునే శక్తి లేకపోయింది. మీరేం చేయమంటే అది చేస్తాను అన్నాడు. లియోనార్డోను హీరోను వెంటబెట్టుకొని పురోహితుడు తన ఇంటికి వెళ్ళాక బెనెడిక్ట్ బియాట్రిస్తో, మీ సోదరికి చాలా అన్యాయం జరిగిందని నా అంతరాత్మ చెబుతుంది అన్నాడు. ఆ అన్యాయానికి ప్రతీకారం చేసే మనిషిని నేను పువ్వుల్లో పెట్టి పూజించను అన్నది బియాట్రిస్. నీకోసం నేను ఏం చేయమన్నా చేస్తాను, ఏం చేయాలో చెప్పు అన్నాడు బెనెడిక్ట్. క్లాడియోని చంపేయి అన్నది బియాట్రిస్. చిచ్చి, ఆ పని నేను చచ్చినా చేయను అన్నాడు బెనెడిక్ట్. కానీ బియాట్రిస్ అతన్ని సాధింపు మాటలతో వేధించి క్లాడియోతో కత్తి యుద్ధం చేయించడానికి ఒప్పించింది. ఈ లోపల లియోనార్డో డాన్ పీడ్రో క్లాడియోల బసకు వెళ్ళి, మీ మూలంగా నా కుమార్తె చనిపోయింది, మీరు మగవాళ్ళైతే నాతో యుద్ధం చేయండి అని సవాల్ చేశాడు. వారు ఆ వృద్ధుణ్ణి చూసి జాలిపడి, మీరు పెద్దలు, మాతో ఎందుకు అకారణంగా తగాదా పడతారు అన్నాడు. సరిగ్గా ఆ సమయంలో బెనెడిక్ట్ వచ్చి క్లాడియోను యుద్ధానికి ఆహ్వానించాడు. బియాట్రిస్ అతన్ని ప్రేరేపించినట్టుంది అని వారు అనుకున్నారు. ఇంతలో కొందరు భటులు బొరాకియోను బందీగా చేసి అక్కడికి పట్టుకు వచ్చారు. ఎందుచేతనంటే డాన్ జాన్ ప్రేరేపణతో తాను చేసిన దుర్మార్గం గురించి వాడు ఎవరితోనో చెప్పాడు. ఆ విధంగా నౌకర్లకు నిజం తెలిసిపోయింది. బొరాకియో జరిగిందంతా ఒప్పుకున్నాడు. వాడి మాటలకు వేరే సాక్ష్యం కూడా అవసరం లేకపోయింది. ఎందుకంటే బొరాకియో పట్టుబడగానే డాన్ జాన్ ఎవ్వరికీ చెప్పకుండా మెస్సినా విడిచి పారిపోయాడు. ఇదంతా చెవులార విన్న క్లాడియో పడ్డ మనోవేదన వర్ణనాతీతం. అతను లియోనార్డోకు క్షమాపణ చెప్పుకున్నాడు. మీరు నాకు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. మా హీరోకు వేలు విడిచిన సోదరి ఒకటి ఉంది, నా ఆస్తి అంతా ఆమెకే చెందుతుంది, రేపు నువ్వు ఆమెను పెళ్ళాడు అన్నాడు లియోనార్డో. మాట ఇచ్చి ఉన్నాడు కనుక క్లాడియో హీరోను మర్చిపోకపోయినా మారు మాట్లాడకుండా అందుకు సమ్మతించాడు. మర్నాడు ఉదయం మళ్ళీ అందరూ చర్చిలో సమావేశమయ్యారు. ఎవ్వరూ గుర్తించకుండా ఉండేందుకు హీరో ముసుగు వేసుకొని పెళ్లి తంతు అయ్యాక దాన్ని తొలగించింది. క్లాడియో తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఈమె చనిపోయిన హీరో కాదా అన్నాడు అతను. అప్రతిష్ట బతికి ఉన్నంతకాలం మాత్రమే ఆమె చనిపోయింది అన్నాడు లియోనార్డో. ఇంతలో బెనెడిక్ట్ అక్కడికి వచ్చి తనకు బియాట్రిస్కు కూడా వివాహం చేయమని పురోహితుని అడిగాడు. బియాట్రిస్ ఈ పెళ్లికి వెంటనే సమ్మతించగా అభ్యంతరం చెప్పబోయింది. ఎందుకీ నటన, నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లు హీరో ముందు బయటపెట్టిందిలే అన్నాడు బెనెడిక్ట్. లేదు, నువ్వే నన్ను ముందు ప్రేమించావు అన్నది బియాట్రిస్. ఈ ఘర్షణలో అసలు రహస్యం కాస్త బయటపడింది. ఇతరులు ఆడిన నాటకం మూలాన తాము ఒకరినొకరు ప్రేమించుకోవడం జరిగిందని తెలిసాక వారు తమ మనసులు మార్చుకోలేదు. వారిద్దరూ అప్పుడే వివాహం చేసుకున్నారు. ఉట్టి పుణ్యానికి ఉప్పెనలాగా వచ్చిన కష్టాలన్నీ మంచు విచ్చినట్లు విచ్చిపోయాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.